ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఉదయం 5:30 వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. బాబు లేవనమ్మా, తెల్లారింది లగవాలమ్మా. సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడే లేపారు. పందిరి దగ్గర పడుకుంటా కూడా ఎంతసేపు పడుకుంటే ఎట్లా? ఎంతసేపు ఇప్పుడే మేము పడుకుంది. ఆయన మనం తెల్లారులు పడుకుందామో అనుకుంటున్నాము. ఆయనకేం తెలుసు మనం పడుకుందే 3ంటికని. జయ జయ అన్న గేమ్ ఆడదామా? ఉదయం 10:30 చిన్నంగా మీరు అక్షరం తీసుకొని చిన్నంగా ఒక్కో అక్షరం కింద ఎడం చేతులు పెట్టుకోమా. ఓం అంటూ పూజ చేయండి. సార్ మీద ఓం ఆ పూలు కింద పెట్టేయండి. ఓం నారాయణాయ నమః. ఓం అంటూ పూజ చేయండి. గిన్నెలు పడుతున్నారు మీద నారాయణాయ నమః, ఓం నారాయణ నమః, శౌరయే నమః, చక్రపాణయే నమః. అప్పుడు ఏకదంతం విగ్రహాస్త్రం. ఎక్కడ వినాయకుడు బొమ్మ విగ్రహం కూడా 2 దండాలు. ఒక దంత ఇరిగిపోయి ఉంటుంది. ఆ దండ తీసుకురాదు పుట్టాడు. ఆ పొరడం వల్ల అవతల వాడికి ఆశ్చర్యం ఉంటారు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. 24 గంటలు పడుకునే టైంలోనే సరే హరే రామ హరే రామ 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 హరే హరే. త్రిపురసుందరి రాజరాజేశ్వరి దుర్గా భవాని చండి పరదేవత పంచకథా బ్రహ్మహరది ఏకదైవ ఐదుమాన ఆజోస్తేజోదఘాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం శ్రీరాజ్యం పరమేశ్వర రాజ్యం. సాయంత్రం 6 జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. నాయనా బుడతా, సాయంత్రం అయినది. ఇంకా సాయిబాబా పాటలు ఆపి స్నేక్ పాటలు వేయరా. నాయనా బుడతా సాంగ్ చేంజ్. శుక్రవారం
వారవ్వా, ముక్కు పుడక వారవ్వా, నల్ల చక్క వారవా, కళ్ళజోడు వారవా. నాగార్జున నాన్నగారు ఆపండిరా బాబు. నాన్నగారు అరే లేచేవాడు మిమ్మల్నేరా నేను ఇక్కడ ఉన్నానని పట్టించుకోండి. దేవుడురా. దేవులే రావులే నాయనా కోతి మానవా, నిన్నేరా. స్వామి నీ నోటి దూల కొంచెం తగ్గించుకోవాలయ్యా. చిన్నప్పుడే వచ్చింది స్వామి, ఇప్పుడు తగ్గమంటే తగ్గదు. అది సరే కాని భక్తి పాటలు మోగించాల్సిన నా పందిరిలో భూతి పాటలు పెట్టారేంటయ్యా? స్వామి ఇప్పటి వరకు నీ పాటలే పెట్టాను స్వామి. జస్ట్ ఇప్పుడే పాట మారాను స్వామి. నేను అప్పటికి మైక్ సెట్ టెంకాయకి చెప్పా అన్ని దేవుడి పాటలు ఎక్కేమని, సినిమా పాటలు ఎక్కించిండు. మమ్మల్ని ఏమంటారు, మధ్యలో ఒక పాట వచ్చింది. ఇప్పటి వరకు మీ పాటలేనా, బై మిస్టేక్ వచ్చింది అంతే. మీ మాయ మాటలు మానవులకు చెప్పండి, మిమ్మల్ని సృష్టించిన దేవుళ్ళకి చెప్తే ఎలా? మీ కోతి చేష్టల దెబ్బకి భూలోకంలో నాకు ప్రశాంతత లేకుండా పోయింది. నవరాత్రులు అయిపోయి నీళ్ళల్లో మునిగితే గానీ ప్రశాంతంగా ఉండదు. మీకు ప్రశాంతత లేకపోవడం ఏంటి స్వామి? మా పందిరిలో ప్రశాంతంగా ఉండండి. ఇక మీ దగ్గరే ప్రశాంతంగా ఉండాలి. ఈ పక్కవాడైతే రాత్రి పగులు తేడా లేకుండా పబ్జీ ఫ్రీ ఫైర్లని నా చెవులమ్మటి గన్నుల సౌండ్తో చెవులు మోతెక్కిస్తున్నాడు అనుకోండి. ఇంటే స్వామి మారడం. నువ్వేమన్నా తక్కువ నాయనా? నా పందిరిలో కూడా ఇన్స్టాగ్రామ్లో 18+ రీల్స్ చూస్తూ ఒకటే గోల. నాకు తెలియక అడుగుతున్నా, ఒక్కరోజైనా ఇన్స్టాగ్రామ్ వాడకుండా ఉండలేరా అయ్యా? వీళ్ళు మారరు స్వామి, వీళ్ళిద్దరు అంతే. వాళ్ళ సంగతి సరే గాని నువ్వేంటయ్యా నా దగ్గర పెట్టిన దానిమ్మ యాపిల్ కాయలు ప్రసాదంగా చేసి 10 మందికి పంచాల్సింది పోయి అందరూ నిద్రపోయినప్పుడు ఒక్కడవే తింటున్నావు? ఈయన మారదు స్వామి, మా గురించి చెబుతులే గాని. అది సరే కానీ స్వామి, మీకోసం డీజే తిన్మార్ 2 మాట్లాడా. అంగరంగ వైభవంగా ఊళ్ళో మిమ్మల్ని ఊరేగింపు చేసి అప్పుడు నిమజ్జనం చేస్తాం. మీ ఆనందం కోసం డీజే తిన్మార్ పెట్టుకుంటూ నా కోసం అంటారేంటయ్యా? ఏది ఏమైనప్పటికీ నా పేరుతో అన్నదానాలు జరిపించడం చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక నేను సెలవు తీసుకుంటా. సరే స్వామి, ఫైనల్గా ఇంకొక డీజే పాట. మీరు మారారయ్యా, సరే కానివ్వండి. మీ ఆనందమే నా ఆనందం. సాయంత్రం 7:30 మన పక్క బజారు వినాయకుడి దగ్గర ఈ రోజే అన్నదానం అంట. పదండి పోదాం మరి. మొదలైంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. గంట శివరామకృష్ణ 13. సాయంత్రం 8:30. మరి ఊళ్ళో ఒక బొమ్మ ఈ రోజు నిమజ్జనం అంట. పదండి పోదాం అక్కడికి కూడా.
దండం పెట్టుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి! జై బోలో గణేష్ మహారాజ్ కి! అర్ధరాత్రి 12:30 మన రాయల్ గణేశుడి దగ్గర జరిగిన అన్నదానం వీడియో, లడ్డుపాట వీడియో, అలాగే నిమజ్జనం వీడియో త్వరలోనే రానున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ వీడియోకి సపోర్ట్ చేసినట్టే ఆ వీడియోలకు కూడా సపోర్ట్ చేయాలి మరి మీరు.